హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. 100cc నుంచి 350cc లోపు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్. ఈ దసరాకి మీరు మంచి వెహికల్ కొనాలని చూసినట్లయితే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే 18% GST స్లాబ్లో 350cc బిలో వెహికల్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, వాటి యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ 18% GST స్లాబ్ అప్లికేబుల్ అయిపోయిన తర్వాత చెప్తున్నాను అనమాట. డైరెక్ట్ ఆన్ రోడ్ ప్రైజే చెప్తున్నాను, న్యూ ఆన్ రోడ్ ప్రైజ్. సో ఈ లిస్ట్ అవుట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీ ఫేవరెట్ వెహికల్ మీరు కొనుక్కునే ముందు ఈ లిస్ట్లో ఉందా లేదా అని కూడా ఒకసారి చూడటం కోసం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే 100cc నేను పిక్ చేసిన వెహికల్ షైన్ 100DX. రీసెంట్గానే వచ్చింది. ట్యూబ్లెస్ టైర్స్ తోటి, డిజిటల్ కన్సోల్ తోటి, కొంచెం ప్రీమియం టచ్ ఇస్తూ మనకు చాలా మంచిగా అయితే తీసుకొచ్చారనమాట. ఈ వెహికల్ రైడ్ చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. 100cc ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ని హోండా నుంచి చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ని కన్సిడర్ చేయండి. నెక్స్ట్ 110cc చూసుకున్నట్లయితే రెండు వెహికల్స్ని అయితే పిక్ చేశాను. ప్లాటినా 110, ఇది వచ్చేసరికి 94,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి అయితే లభిస్తుంది అనమాట. సో అలాగే టీవీఎస్ రేడాన్, ఇది 98,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి అయితే లభిస్తూ ఉంది. సో ఈ రెండు వెహికల్స్లో ఏ వెహికల్ తీసుకున్నా బెస్ట్ మైలేజ్ అలాగే బెస్ట్ కంఫర్ట్, సో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఈ రేడాన్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సీట్ కంఫర్ట్ చాలా బాగుంది, సస్పెన్షన్ బాగుంది, ఇన్స్టెంట్ పికప్ బాగుంది, అండ్ ఆ బిల్డ్ క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చింది. సో ఈ రెండిట్లో మీరు ఏ వెహికల్ తీసుకున్నా 110cc ఖచ్చితంగా మీకు లైఫ్ సపోర్టెడ్ అయితే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 125cc చూసుకున్నట్లయితే కొంచెం లిస్ట్ ఎక్కువ ఉంది, కాస్త క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో టీవీఎస్ రైడర్ 125ని ఆల్ ఇన్ వన్ వెహికల్, అంటే ఒక స్పోర్టియర్ వెహికల్ అండ్ కమ్యూటర్ లాగా అండ్ కొంచెం ఫ్యామిలీ కోసం కూడా ఆల్ ఇన్ వన్ వెహికల్గా కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒక్కటి మాత్రం మినహాయింపు అన్నమాట మిగతా వాటితో పోల్చుకుంటే. ఖచ్చితంగా కూడా మీరు కాస్త యావరేజ్ హైట్ పీపుల్స్ అయితే ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే మీరు మస్ట్ అండ్ షుడ్గా 125cc కన్సిడర్ చేయొచ్చు. ఈ వెహికల్ మీకు ₹1,00,000 నుంచి ₹1,15,000, ₹1,17,000 రూపాయలకి మధ్యలో లభిస్తూ ఉంటుంది, అకార్డింగ్ టు ద వేరియంట్స్ని బట్టి. నెక్స్ట్ హోండా SP 125cc వెహికల్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్స్ అనమాట. మంచి కంప్యూటర్ ప్లస్ స్టైలిష్గా ఉంటుంది. సో ఫ్యామిలీ కోసం మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ కనుక చూస్తున్నట్లయితే ఈ దసరాకి వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అవుతుందన్నమాట. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. దీంట్లో డ్రమ్ వేరియంట్ ₹1,06,000 నుంచి హై ఎండ్ బ్లూటూత్ కనెక్టివిటీ వేరియంట్ ₹1,16,000-17,000 రూపాయల దాకా లభించే అవకాశం అయితే ఉందన్నమాట. ఆన్ రోడ్ ప్రైజెస్ చెప్తున్నాను, న్యూ ఆన్ రోడ్ ప్రైజెస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ 125cc కొంచెం ఫ్యూచరిస్టిక్గా కొన్ని ఫీచర్స్, అంటే కొత్త ఫీచర్స్ తోటి ఒక మంచి పవర్ఫుల్ ఇంజన్ చూస్తుంటే గ్లామర్ 125X వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్. ఇది ₹1,00,000 టాప్ అండ్ ఇంట్రడ్యూస్ చేశారు. 1,26,000, 1,27,000 దాకా ఉండేది ఆన్ రోడ్. బట్ మనకి 18% GST స్లాబ్లోకి రావడం వల్ల ఈ వెహికల్ మనకి ₹1,15,000 నుంచి ₹1,17,000 మధ్యలో లభిస్తుంది అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఉంది అండ్ డిజిటల్ కన్సోల్, రోడ్ మోడ్స్, రైడ్ బై వర్ టెక్నాలజీ. సో ఖచ్చితంగా కూడా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే అవుతుంది. ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. సీట్ కంఫర్ట్ అదిరిపోయింది అనమాట ఈ వెహికల్ది. నెక్స్ట్ 125cc కొంచెం స్పోర్టియర్ సెగ్మెంట్లో బెస్ట్ వెహికల్ అంటే నేనైతే మాత్రం హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే మాత్రం స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. హ్యాపీగా కొనుక్కోవచ్చు అనమాట. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ, డిజైన్, ఆ లుక్స్, అలాగే సింగిల్ ఛానల్ ABS తోటి వస్తుంది. ఈ వెహికల్ మనకి ₹1,18,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది అనమాట. 18% GST స్లాబ్లో లేకముందు అయితే ఇది ₹1,27,000, ₹1,28,000 కూడా అమ్మారనమాట. ఇది చాలా మంచి విషయం. ఈ దసరాకి మంచి స్పోర్టియర్ వెహికల్ మీ పర్సనల్ రైడ్స్ కోసం నేను ఈ వెహికల్ అయితే స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ చాలా మంది ఫేవరెట్ 150cc రెండు వెహికల్స్ని అయితే పిక్ చేశాను. ఇవి రెండే పర్ఫెక్ట్ అని నాకైతే అనిపించాయి అండ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కూడా అనిపించాయి. ఫస్ట్ వచ్చేసరికి పల్సర్ 150 స్టాండర్డ్ సింగిల్ సీట్తో వస్తుంది. ఫ్యామిలీకి చాలా బాగుంటుంది అండ్ వాళ్ళని దించిన తర్వాత మీ రైడ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా సాగిపోతాయి అండ్ చాలా క్లాసిక్ అండ్ మాస్ లుక్ అనమాట. బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్. సో ఈ వెహికల్ వచ్చేసరికి ₹1,32,000 ఆన్ రోడ్ ప్రైస్కి అయితే లభిస్తుంది అనమాట. మస్ట్ అండ్ షుడ్గా కన్సిడర్ చేయండి అండ్ మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ కూడా. నెక్స్ట్ 150cc నుంచి యమహా FZ V4 మాత్రమే. సో ఇది వచ్చేసరికి ₹1,43,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇదివరకు అయితే ₹1,58,000 దాకా అమ్మారు. సో ఖచ్చితంగా కూడా ఇది మీకు ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ అండ్ ఫ్యామిలీ కూడా కంఫర్ట్ ఉంటుంది అండ్ మీరు కొంచెం మోడరేట్గా కొంచెం చూడటానికి ఆ పెద్ద ట్యాంక్ షవర్స్ తోటి చూసినట్లయితే సిటీ కమ్యూట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. చిన్న చిన్న లాంగ్ రైడ్స్కి ఈ 150cc రెండు వెహికల్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ లెక్కలో వీటిని అయితే కన్సిడర్ చేయండి దసరాకి. సారీ గాయస్, వీడియోని మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు. 1 lakh సబ్స్క్రైబర్స్ని దాటేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి. సో మీరు సపోర్ట్ చేయకపోతే ఐఎమ్ నథింగ్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉండటం కోసం ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ని, కంపారిజన్స్ని అండ్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ని మీకు లిస్ట్ అవుట్ చేసి ఇస్తూ, సో మీకు మంచి వెహికల్ కొనే విధంగా మన ఛానల్ అయితే ఒక సపోర్ట్గా ఉంటుంది, బ్యాక్ బోన్గా ఉంటుంది అండ్ ఒక 2,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ గైస్ వెళ్ళేటప్పుడు ఆ టార్గెట్ని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 160cc ఒక మంచి ఫ్యామిలీ కోసం ఒక లెజెండ్ని చూస్తుంటే
ఖచ్చితంగా యూనికాన్ 160ని 1,35,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్స్. సో ఖచ్చితంగా కూడా మీకు ఈ దసరాకి మీ ఫ్యామిలీకి ఒక మంచి స్వీట్ గిఫ్ట్ అని చెప్తాను. మీతో పాటు కూర్చొని ఎంత దూరమైనా ట్రావెల్ చేయగలుగుతారో అంత మంచి కంఫర్ట్ అయితే యూనికాన్ 160 ఆఫర్ చేస్తుంది. అండ్ ఈ బెనిఫిట్ తోటి దీన్ని మీరు ఈ దసరా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ 160cc కొంచెం స్పోర్టియర్ ప్లస్ ఫ్యామిలీకి కూడా కంఫర్ట్ ఉండే విధంగా అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తోటి బజాజ్ పల్సర్ 160 డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్. ఈ వేరియంట్ అయితే మాత్రం మామూలుగానే ఇది 1,63,000 దాకా పెట్టారు మొన్నటి దాకా. బట్ ఈ 18% జిఎస్టీ స్లాబ్ వల్ల 1,47,000 నుంచి 1,45,000 రూపాయల మధ్యలో ఉంటుందన్నమాట దీని ప్రైస్. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తోటి చాలా స్పోర్టియర్గా అండ్ మంచి పవర్ఫుల్, ఆఫ్ కోర్స్ N160 యూఎస్డి మోడల్ అంత పవర్ఫుల్ అయితే కాదు, బట్ మోడరేట్ పవర్ఫుల్ తోటి కొంచెం ఫ్యూల్ ఎఫిషియెంట్గా, మరీ ముఖ్యంగా మీరు ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు హెడ్ టర్నింగ్ లుక్స్ అయితే మాత్రం మీకు ఆఫర్ చేస్తూ ఉంటుంది. బజాజ్ పల్సర్ N160 దసరాకి కొనుగోలు చేయడం చాలా ఉత్తమం. నెక్స్ట్ 160cc కొంచెం స్పోర్టియర్గా చూసే వాళ్ళ కోసం అయితే మాత్రం టీవీఎస్ అపాచీ RTR 160 4V అయితే నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. సో మీరు సింగిల్ సీట్తో వస్తుంది, మల్టీపర్పస్ అండి. అండ్ ఇది 1,60,000 రూపాయలకి ఈ యొక్క దసరాకి మనం కొనుగోలు చేయొచ్చు. కొన్ని ఏరియాలో 1,58,000 కూడా వస్తుంది. సో 18% జిఎస్టీ స్లాబ్లో. మామూలుగా అయితే ఇది 1,78,000 దాకా ఉంది. ఎనీవేస్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ని ఎందుకు కన్సిడర్ చేయాలంటే సింగిల్ సీట్ అండ్ అగ్రెసివ్ డిజైన్, మంచి పర్ఫార్మెన్స్, ఆయిల్ కూలింగ్ ఇంజన్, సో చాలా కాంపాక్ట్ అండ్ వెరీ పవర్ఫుల్ అనమాట. నేనైతే స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. ఒక ఆల్ ఇన్ వన్ వెహికల్, స్ట్రీట్ ఫైటర్ లెక్కలో యూస్ చేసుకుంటే ఫ్యామిలీకి కూడా వాడుకోవచ్చు అనమాట. మస్ట్ అండ్ షుడ్గా ఈ దసరాకి అయితే కన్సిడర్ చేయండి ఈ ప్రైస్ బ్రాకెట్లో. అలాగే యమహా MT-15 ఇది 155cc 200cc లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంటుంది. ఇది మనకి 1,55,000 రూపాయలకే బేస్ వేరియంట్ ఉంటుంది చూసారా, దీన్ని కన్సిడర్ చేయండి. ఇది వచ్చేసరికి మనకి 1,85,000 దాకా పడే అవకాశం అయితే ఉంది ఆన్ రోడ్. 1,80,000 రూపాయల దగ్గరలో బేస్ వేరియంట్ MT-15 అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ దీని లుక్స్, డిజైన్కి యూత్ అయితే మాత్రం ఫిదా అయిపోయారు. అఫ్ కోర్స్ ఇంకా ఇంకొక 5 ఏళ్ల పాటు దీని యొక్క హవా నడుస్తుంది. అలాంటి ఒక రోబోటిక్ కాంపాక్ట్ డిజైన్ అనమాట. సో మంచి పవర్ఫుల్ ఇంజన్ కూడా. నెక్స్ట్ 200cc మనకి NS 200cc వెహికల్. సో ఈ వెహికల్కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అయితే ఉంది. కుర్రకారు ఇదంటే పిచ్చెక్కిపోతారనమాట. అంత మంచి క్యారెక్టర్ తోటి ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఇంకో 10 ఏళ్ల పాటు కూడా మనకి చాలా రోజులు ఇంట్రడ్యూస్ అయ్యి చాలా వెహికల్స్ వచ్చాయి ఈ లోపు, కానీ దీని యొక్క హవా తగ్గలేదు. సో పెరుగుతూనే ఉంది దీని హైప్. ఇది వచ్చేసరికి మనకి 1,75,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి లభిస్తుంది అనమాట ఈ 18% జిఎస్టీ స్లాబ్లో. సో ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. నేను చెప్పే ప్రైజెస్ ఒక 2,000 రూపాయలు తగ్గొచ్చు, 2,000 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు మీ ఏరియాలను బట్టి. సో నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, మ్యాక్సిమం ఎక్కడే అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ టీవీఎస్ నుంచి టీవీఎస్ రోనిన్ 225cc. ఈ వెహికల్లో బేస్ వేరియంట్కి మామూలు క్రేజ్ ఉండదు. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి ఫీచర్స్ తోటి, చాలా మంచి ఫీచర్స్ అండి, ఆ ఫీచర్స్ తోటి ఈ ప్రైస్కి రావడం అనేది చాలా గొప్ప. టీవీఎస్ రోనిన్ 225 బేస్ వేరియంట్ మనకి ఆల్మోస్ట్ 1,62,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి అయితే లభిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒక వర్సిటైల్ మోటార్ సైకిల్ని కంపల్సరీ కూడా మనకి రోనిన్ రూపంలో కొనుగోలు చేయొచ్చు. కొంచెం ఆఫ్ రోడ్ చేయడానికి, కొంచెం లాంగ్ రైడ్స్కి వెళ్ళడానికి, సిటీలో నడపడానికి, కంఫర్టబుల్గా కూర్చోవడం కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజిన్ అనమాట. ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ 350cc వెళ్ళినట్లుగా అయితే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350ని మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయమని చెప్తాను. 2,75,000 రూపాయల వరకు ఈ బైక్ ఇప్పుడు 2,55,000 రూపాయలకి లభిస్తుందంటే సో ఖచ్చితంగా కూడా రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్కి ఇది ఒక పెద్ద న్యూస్ అని చెప్పొచ్చు, బిగ్ న్యూస్. ఖచ్చితంగా కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350ని మీరు లాంగ్ రైడ్స్ కోసం, ఫ్యామిలీ కోసం, సిటీలో నడుపుకోవడం కోసం, మంచిగా క్రూజ్ చేయడం కోసం అయితే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయమని చెప్తాను. నెక్స్ట్ హోండా నుంచి హోండా CB350 బిగ్ వింగ్ నుంచి ఈ వెహికల్ 2,38,000 రూపాయల సెగ్మెంట్లో CB350 RS వెహికల్ని అయితే మాత్రం నేను ఈ యొక్క దసరాకి కంపల్సరీ కూడా సజెస్ట్ చేస్తాను. కాస్త రోడ్ స్టార్ లెవెల్ పర్ఫార్మెన్స్, అలాగే సిటీ కమ్యూట్ చేయడానికి, కొన్ని షార్ట్ లాంగ్ రైడ్స్ కోసం ఒక ఫ్యాన్సీ వెహికల్ చూసినట్లయితే 4 వాల్వ్ ఇంజన్ తోటి అండ్ వెరీ రిఫైన్డ్ అండ్ స్మూత్ ఇంజన్ తోటి అండ్ కొంచెం ఫ్యూల్ ఎఫిషియంట్, అంటే 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజ్ పొందుతూ సో వైబ్రేషన్లెస్ ఇంజన్ అయితే మాత్రం మంచి లుక్స్ తోటి హోండా బిగ్ వింగ్ మనకి CB350 RSతో ప్రొవైడ్ చేస్తుంది అనమాట. గైస్ చూసారు కదా, 350cc లోపు నా ఫేవరెట్ వెహికల్స్ అయితే మాత్రం నేను ఇక్కడ పెట్టడం జరిగింది. సో కొంచెం ఆలోచించి కాస్త అనాలిసిస్ చేసి ఈ వెహికల్స్ అయితే పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ అని నేను పిక్ చేశాను. సో ఇది కంప్లీట్లీ నా పర్సనల్ ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? నేనేమన్నా మిస్ అయ్యానా? మీ ఫేవరెట్ వెహికల్ ఏమన్నా ఉంటే ఎందుకు అది బెస్ట్ వెహికల్, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఈ జిఎస్టీ బెనిఫిట్స్ తోటి అనే దాని గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మనోడు కష్టపడుతున్నాడు, మంచి కంటెంట్ ఆఫర్ చేస్తున్నాడు అని మీకు ఈ వీడియో మొత్తంలో చూసే విషయంలో ఎక్కడైనా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్, వీడియోని లైక్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మిస్ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.